హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అర్జునుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభారత ఇతిహాసం ప్రకారం పాండవులలో మూడవ వాడైన అర్జునుడికి నలుగురు భార్యలు మరియు వారి ద్వారా నలుగురు కుమారులు ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి భార్య ద్రౌపది. పాండవులందరికీ ఉమ్మడి భార్య అయిన ద్రౌపది ద్వారా అర్జునుడికి శృతకర్మ అనే కుమారుడు జన్మించాడు. శృతకర్మ ఉప పాండవులలో ఒకడు. మహాభారత యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందాడు. తరువాత సుభద్ర, కృష్ణుడి చెల్లెలు మరియు బలరాముడికి స్వయంగా సోదరి అయిన సుభద్రను అర్జునుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అభిమన్యుడు జన్మించాడు. అభిమన్యుడు అద్భుతమైన వీరుడు. మహాభారత యుద్ధంలో చురుకైన పాత్ర పోషించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల చక్రవ్యూహాన్ని ఛేదించి అసామాన పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం పొందాడు. ఈయన అర్జునుడి కుమారులలో అత్యంత ప్రసిద్ధి చెందినవాడు. తరువాత ఉలిపి. నాగలోక యువరాణి అయిన ఉలిపిని అర్జునుడు నాగలోక పర్యటనలో వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు హిరవంతుడు. మహాభారత యుద్ధంలో హిరవంతుడు తన తండ్రి అర్జునుడి పక్షాన పోరాడి రాక్షసులతో జరిగిన పోరాటంలో మరణిస్తాడు. తరువాత చిత్రాంగద. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మణిపూర్ దేశపు యువరాణి అయిన చిత్రాంగదను కలుసుకుని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారులు బ్రహువాహనుడు. బ్రహువాహనుడు మణిపూర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అశ్వమేధ యాగం సమయంలో అర్జునుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. ఓడించినంత వరకు తెలియదు అర్జునుడు తన తండ్రి అని. తెలిసిన తర్వాత అతనిని పునర్జీవింపజేస్తాడు. ఇప్పటి వరకు తెలుసుకున్న నలుగురు కుమారులే కాకుండా కొన్ని జానపద కథలు, ప్రాంతీయ ప్రస్తావనల ప్రకారం ద్రౌపది ద్వారా అర్జునుడికి ప్రగతి మరియు ప్రజ్ఞ అనే కవల కుమార్తెలు కూడా ఉన్నారని తెలుస్తుంది. అయితే మహాభారత ప్రధాన గ్రంథాలలో ఈ ప్రస్తావనలు తక్కువగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో అర్జునుడి పిల్లల గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి. అవి నేను వీడియోస్గా చేస్తాను. మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.